మనం ఎలివేటర్ ఎక్కినప్పుడు ఆ ప్రయాణం ఎంత స్మూత్గా నిశ్శబ్దంగా ఉంటుందో కదా. అసలు దీని వెనుక ఉన్న రహస్యమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది పెద్దగా పట్టించుకోని ఒక చిన్న భాగముంది. అదే గైడ్ షూ లైనర్. ఈ చిన్న భాగమే మనం మొత్తం ఎలివేటర్ అనుభవాన్ని మార్చేస్తుంది. సో ఈరోజు మనం ఈ కీలకమైన కాంపోనెంట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సో ప్రశ్న ఏంటంటే, ఒక ఎలివేటర్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత నమ్మకంగా ఉంటుంది అని డిసైడ్ చేసే ఆ మెటీరియల్ ఏంటి? వినడానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. సరైన మెటీరియల్ ఎంచుకోకపోతే ఏమవుతుంది? మెయింటెనెన్స్ ఖర్చులు తడిసిమోపెడవుతాయి. ఇంకా ముఖ్యంగా కస్టమర్లు అసంతృప్తికి గురవుతారు. అదెవ్వరికీ మంచిది కాదు కదా. ఈ విషయంలో మనకు రెండు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి, కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీ స్టాండర్డ్గా చలామణి అవుతున్న నైలాన్. ఇక రెండోది, లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన ఒక కొత్త ఛాలెంజర్ UHMWP. సరే, ఈ రెండింటి మధ్య జరిగే పోర్లో ఏది గెలుస్తుందో, ఏది బెస్ట్ ఆప్షనో చూద్దాం. ఓకే, మాటలు పక్కన పెట్టి ఇప్పుడు నేరుగా నంబర్స్లోకి వెళ్దాం. ఈ రెండింటినీ పోల్చడం చాలా ఈజీగా ఉండటానికి మనం ఏం చేద్దామంటే, నైలాన్ పర్ఫార్మెన్స్ని 100% బేస్ లైన్గా తీసుకుందాం. ఇప్పుడు దానితో పోలిస్తే UHWPE ఎంత బెటర్గా ఉందో చూద్దాం రండి. మొట్టమొదటగా మన్నిక అంటే వేర్ లైఫ్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. UMWPE నైలాన్తో పోలిస్తే ఏకంగా 2.5 రెట్ల నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నుతుంది. అంటే 250 నుంచి 400% ఎక్కువన్నమాట. దీనివల్లేమవుతుంది? సింపుల్, స్పేర్ పార్ట్స్ తక్కువసార్లు మార్చాలి అంటే మనకు మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా తగ్గిపోతాయి. నెక్స్ట్, ఫ్రిక్షన్ అంటే ఘర్షణ. ఇది చాలా ముఖ్యం. UMHPEని వాడటం వల్ల ఫ్రిక్షన్ అనేది సగానికన్నా ఎక్కువ తగ్గిపోతుంది. దాదాపు 35–45%కి పడిపోతుంది. దీని రిజల్ట్ ఏంటి? ప్రయాణం చాలా స్మూత్గా, సైలెంట్గా ఉంటుంది. ఎలివేటర్లో వెళ్తున్న ప్యాసింజర్లకు ఇంతకన్నా మంచి అనుభవం ఇంకేం కావాలి? ఫ్రిక్షన్ తక్కువ అయింది అంటే ఆబ్వియస్గా శబ్దం కూడా తగ్గుతుంది కదా. అవును, UMHPE వాడితే నైలాన్తో పోలిస్తే శబ్దం కూడా సగానికి సగం తగ్గిపోతుంది. మళ్ళీ ప్యాసింజర్లకు చాలా ప్రశాంతమైన, కంఫర్టబుల్ రైడ్ దొరుకుతుంది. ఇక మరో పెద్ద సమస్య ఏంటంటే తేమ. ముఖ్యంగా వర్షాకాలంలో షాఫ్ట్ లోపల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నైలాన్ దాన్ని పీల్చుకుని ఉబ్బిపోతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ UHWPE కథ వేరు. దీనిమీద తేమ ప్రభావం దాదాపు 0. అంటే వాతావరణం ఎలా ఉన్నా దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం నంబర్స్, డేటా చూసాం. ఇదంతా థియరీ. కానీ నిజ జీవితంలో ఒక ఎలివేటర్ లోపల ఇది ఎలా పనిచేస్తుంది? దీనికోసం మనం ఒక రియల్ వరల్డ్ కేస్ స్టడీని తీసుకుందాం. ఈ కేస్ స్టడీ చూస్తే ఈ రెండు మెటీరియల్స్ మధ్య తేడా ఏంతో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కేస్ స్టడీలో మనం ఒక ప్రత్యేకమైన, చాలా కఠినమైన పరిస్థితిని చూడబోతున్నాం. దాన్ని క్యాంటిలీవర్ లోడ్ అంటారు. అదేంటో సింపుల్గా చెప్తాను. ఎలివేటర్లో లోడ్ అంతా ఒకే వైపుకు పడినప్పుడు ఆ గైడ్ లైనర్ల మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. మరి అంత ప్రెషర్లో ఏ మెటీరియల్ తట్టుకుని నిలబడుతుందో అదే అస్సలు సిసులైన టెస్ట్. మరి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఆశ్చర్యపోతారు. అంత భయంకరమైన ప్రెషర్లో కూడా UHMWPE అరుగుదల నైలాన్తో పోలిస్తే చాలా తక్కువ, జస్ట్ 30–40% మాత్రమే. అంటే మళ్ళీ అదే పాయింట్, ఇది దాదాపు 3–4 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీనివల్ల మెయింటెనెన్స్ ఖర్చులు ఎంతలా తగ్గుతాయో ఊహించుకోండి. ఇక హెవీ లోడ్తో నడిచే హైడ్రాలిక్ సిస్టమ్స్లో కూడా UHMWPE తన సత్తా ఏంటో చూపించింది. అక్కడొచ్చే రేల్ చాటర్ అంటే పట్టాల మీదొచ్చే ఆ శబ్దం ఉంటుంది కదా, దాని కూడా ఇది సగానికి పైగా తగ్గిచ్చేస్తుంది. అంటే ఫైనల్గా మనకు దొరికేదేంటి? ఒక సూపర్ క్వాలిటీ, ప్రశాంతమైన రైడ్. సరే, ఇప్పటిదాకా అంతా UMWPE గురించే గొప్పగా చెప్పుకున్నాం కదా. అయితే మనం ఒక విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఒక్క విషయంలో నైలాన్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. అదేంటంటే, చాలాసేపు ఒకే చోట బరువుతో ఆగి ఉన్నప్పుడు దాని షేప్ మారకుండా చూసుకోవడంలో. దీన్నే టెక్నికల్గా స్టాటిక్ క్రీప్ రెసిస్టెన్స్ అంటారు. డోంట్ వరీ, దీని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం.
ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే హైడ్రాలిక్ ఎలివేటర్స్లో ఫుల్ లోడ్తో ఎక్కువసేపు పార్క్ చేసి ఉంచినప్పుడు యూహెచ్ఎంపీపీకి సరైన సపోర్ట్ ఇవ్వాలి. చూడండి, వాళ్ళు వాడద్దని చెప్పట్లేదు, సపోర్ట్ ఇవ్వాలి అని మాత్రమే చెప్తున్నారు. అంటే అర్థమేంటి? ఇది పెద్ద ప్రాబ్లం కాదు, కేవలం ఒక చిన్న డిజైన్ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. నంబర్స్ పరంగా చూస్తే అవును, స్టాటిక్ క్రీప్ రెసిస్టెన్స్లో యూహెచ్ఎంపీపీ కొంచెం వెనకంజలో ఉంది. నైలాన్ 100% అయితే ఇది 70-80% ఉంటుంది. కానీ నేను ముందే చెప్పినట్టు దీనికోసం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి చాలా సింపుల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యను మనం చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎలాగంటే స్టీల్ బ్యాకింగ్ ప్లేట్స్ వాడటం, ప్రీలోడ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయడం, ఇంకా సరైన మందం ఉన్న లైనర్ని ఎంచుకోవడం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. యూహెచ్ఎంపీ ఈ పర్ఫార్మెన్స్లో మనం ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం ఉండదు. రైట్, సో మనం అన్ని వైపులా చూశాం, మంచి చూశాం, ఒక చిన్న ఛాలెంజ్ని కూడా చూశాం. ఇప్పుడు అన్నిట్నీ కలిపి ఒక ఫైనల్ జడ్జ్మెంట్కి వద్దాం. అసలు విన్నర్ ఎవరు? మొత్తం పెర్ఫార్మెన్స్ని ఒకే ఒక్క నంబర్తో చెప్పాలంటే ఇదిగోండి. మనం నైలాన్ స్కోర్ని 100 అనుకుంటే యూహెచ్డబ్ల్యూపీఏ స్కోర్ ఏకంగా 165 నుంచి 190%. ఆలోచించండి, ఇది జస్ట్ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కాదు, ఇది ఒక గేమ్ చేంజర్, ఒక రెవల్యూషన్. సరే, ఈ నంబర్స్ వల్ల ఎలివేటర్ ఓఈఎంలకు అంటే తయారీదారులకు లాభమేంటి? సింపుల్గా 3 పాయింట్స్. 1. వేర్ లైఫ్ 150-300% ఎక్కువ. 2. శబ్దం 50-60% తక్కువ. 3. మెయింటెనెన్స్ ఇంటర్వెల్స్ 100-200% ఎక్కువ. అంటే తక్కువ ఖర్చు, ఎక్కువ లైఫ్, ఇంకా అందరికంటే ముఖ్యంగా హ్యాపీ కస్టమర్స్. ఏ బిజినెస్కైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వల్లే ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పొస్తోంది. చాలా మోడర్న్ ఎలివేటర్ సిస్టమ్స్ అన్నీ తమ ప్రీమియం సేఫ్టీ కార్ ఫ్రేమ్స్ కోసం ఇప్పుడు యూహెచ్ఎంపీఈకే మారుతున్నాయి. సో ఇదిప్పుడు ఒక ఆప్షన్ కాదు, మార్కెట్లో ముందుండాలంటే ఇదొక అవసరం. ముఖ్యంగా ఎస్ఎంఈ ఎలివేటర్ ఓఈఎంల కోసం ఒక మంచి విషయమేంటంటే మన హైదరాబాద్లోని లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సప్లయర్స్ ఉన్నారు. వాళ్ళు తమ ప్రీమియం ఎలివేటర్ సేఫ్టీ కార్ ఫ్రేమ్స్ అన్నిట్లోనూ బై డీఫాల్ట్గా ఇప్పటికే ఈ యూహెచ్ఎండబ్ల్యూపీఈ గైడ్ షూ లైనర్లనే వాడుతున్నారు. సో ఈ సుపీరియర్ టెక్నాలజీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా లేదా దాన్ని మీ ప్రాజెక్ట్స్లో వాడాలనుకున్నా మరింత సమాచారం కోసం లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ని కాంటాక్ట్ అవ్వండి. వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్న: ఇంత క్లియర్గా ఒక బెటర్ సొల్యూషన్ మన ముందున్నప్పుడు కేవలం ఇప్పటిదాకా ఇలాగే వాడుతున్నాం కదా అనే ఒకే ఒక్క కారణంతో పర్ఫార్మెన్స్లో, రిలయబిలిటీలో రాజీ పడటం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి.